కరువు పని చేస్తున్నారు గవర్నమెంట్ బడిలో. ఒకప్పుడు వెనకట ఊరికి ఒకటే బడి ఉండి అందరు అందులోకి పోయేది. ఇప్పుడేమో బళ్ళల్లో పిల్లలే లేరు. మరి దేనికి కారణం ఏందంటావు? ఏమో మీరేమనుకుంటారు? మామూలుగా ఇంగ్లీష్ డబ్బులు ఎక్కువైపోయినాయి. పిల్లలు ప్రైవేట్ బడి పంపిస్తే ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. ఊరు బడి పోతే అవును. అంటే అక్కడ సార్లు కూడా ఎక్కువ మంది లేకనా? ఎందుకు ఏమై ఉంటది? ఎక్కువ మంది లేకనే ఇంగ్లీష్ స్పోకింగ్ చెప్తే మేము ఇక్కడనే తొలిద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడైతే ఇప్పుడు మీ పాప ఎంత చదువుతుంది? 7th క్లాస్. ఇప్పుడైతే 7th. అంటే ఇప్పుడు మరి హై స్కూల్లో మరి 8 మంది సార్లు కూడా ఉన్నారు. పెద్ద టీవీ వచ్చింది, కంప్యూటర్లు ఉన్నాయి. మరి ఆలోచించు, మరి ఒకసారి మళ్ళీసారి తెలుసుకో. మరి పేరెంట్స్ మీరు కేవలం ఇంగ్లీష్ కావాలనుకుంటారు అంతేనా? దాదాపు అయితే ఇప్పుడు చిన్నప్పటిలా నర్సరీ, LKG, UKG 1, 2, 3 తరగతులకేమో సరే వేరే కొంచెం ప్రైవేట్కి పోతే మంచి మంచి కలర్ఫుల్ పుస్తకాలు వాటితోటి చదువు వస్తుంది. కానీ 6th, 7th, 8th అంటే క్యాజువల్గా అయ్యే పుస్తకాలు చెప్తారు. వీళ్ళు కూడా అయ్యే చెప్తారు. సరే కొంచెం ఆలోచించండి. ఇంకా చిన్నపిల్లలు అయితే ఏమనుకుంటారు? మామూలుగా నువ్వు ఎన్ని పైసలు పెట్టినా గదే చదువు వస్తుంది. ఇప్పుడు పైసలు పెట్టగానే చదువు వస్తే అట్లాంటి కూడా డబ్బులు ఉన్న వాళ్ళే ఇక కలెక్టర్లు అవుతారు. అట్లా కాదు, పేదోళ్ళు కూడా చదువుకుంటారు. పేదోళ్ళు కూడా ఇప్పుడు నేను వ్యవసాయం చేసి కూలి చేసి అన్ని నాగలు దున్నం అన్నీ చేసినాం. అంటే తెలివి అనేది ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మనం చదువు వస్తుంది. ఇంగ్లీష్ అయినా ఏదైనా కానీ ఇప్పుడు ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అనుకుందాం, ఇటు ఉన్నాడు అనుకుందాం. ఎందుకంటావు అందాక ఈయన పొడుగుండు నేను పొట్టుకున్నా అనుకో. ఎందుకంటే ఈయన పొడుగున్నాడు అంటే వాళ్ళ అమ్మ నాయనలు పొడుగున్నారు కాబట్టి ఆయన ఉన్నాడు. లేకపోతే ఊగనే తిని పెరిగిండా? ఇప్పుడు ఎవరమైనా కొన్ని అయ్యమ్మ ఇప్పుడు ఈయన తెల్లగుండా అంటే ఇలా అయ్యో అమ్మో తెల్లగుంటాడు వీళ్ళ కొడుకు. ఎవరైనా మనకు తల్లిదండ్రులు ఇచ్చిన లక్షణాలు వాళ్ళు. ఇప్పుడు నేను ఇంత ఇట్లా ఉన్నా అంటే నిజానికి మా అమ్మ మంచి, మా అమ్మ నాయన జర ఇంత తెలివి కళ్ళు అయితేనే నేను ఈ స్థాయిలో ఉన్నా. మా అయ్యమ్మలు లేకపోతేనే నేను అప్పుడే గొప్పనైనా. ఎవరం కాము అట్లా. ఎవరమైనా మనకు ఉన్న లక్షణాలతోటే మనం ఉంటాం. కాబట్టి అయ్యమ్మలుగా లేకుండానే వాళ్ళు ఎవరు చదువు అంటే ఏది లేకుంటే మనం కాము. ఇప్పుడు ఈయన చదువు బంద్ చేసిండు అనుకుందాము అంటే వీళ్ళ భార్య కొంచెం చదువుతున్నారు. ఎవరో ఒకరికి అయ్యో అమ్మో మేనమాసాలో మేనత్త సాలో అంటారు కదా. అందులో ఏదో ఒక సాలు ఉండాలి, ఎవరిదో ఒక లింకు లేవాలి. ఇప్పుడు ఇది వేప చెట్టు ఇట్లా పెరిగింది, నువ్వు ఓ టమాటా చెట్టు పెట్టి ఇంత ఎత్తు పెంచమంటే పెంచుతావాను? టమాటా చెట్టు పెట్టి తాడి చెట్టు ఎంత పెరుగు? ఓ ఇప్పుడు నిమ్మ ఇత్తు పెట్టి బత్తాయి పండు లాగా తీయకుండా అంటే ఎట్టుంటది? అది ఆ ఇత్తులో లేనిది ఆ ఇత్తులో ఉండాలి. తర్వాత ఇంతో అంత ఇప్పుడు రైతు ఉన్నాం, నీళ్లు పోయాలి, పంట వేయాలి, మంచిగా చూసుకోవాలి దాన్ని. ఇప్పుడు మేము కూడా బయలుదే గవర్నమెంట్ సార్లను కూడా చూసుకోవాలి. చదువు చెప్పకపోతే నిజానికి అది పెరగదు కదా. ఇప్పుడు ఉట్టిగానే ఏ చెట్టు పెట్టినా కానీ దానికి నీళ్ళు పోయాలి, దానికి మంచి సార్లు చెప్పాలి. అందులో ఇత్తులో బలం ఉండాలి. అందరికి రాదు, అందరికి చదువు అది దైవదినం, దాన్ని కాపాడాలి. దాంట్లో ఎంత మంచోడు అయితే పసులు మంచిగా తిరిగి వస్తుంది అట్లా. సరే లేకపోతే ఊగనే ఇచ్చిపెట్టి ఆడొచ్చి ముడి పడతాడు. కాబట్టి ఎట్లా కొట్టినాడు వెనక పంచాయతీ పోతాం అట్లా. ఇప్పుడు సారా మీద సారా మీద మాత్రం సాగిన కాడికే చాలు. ఎందుకు వచ్చినా సార్ నువ్వు ఇప్పుడు పోతే కొట్టనిస్తలేరు. ఇప్పుడు వెనకడన్నా బల్లలో పోతే కొట్టనిచ్చిరు కానీ ఇప్పుడు సార్లు ఎవరు సారు కోదండం అని అంటున్నావు. నువ్వు కృషి చేసుకొని ఆడ కూర్చుంటావు. పిల్లలు బయటికి వెళ్తారు, మూత్రానికి వెళ్తారు, ఇట్లా ఆడుకుంటానికి వెళ్తారు. కోతి కడుతుందో కుక్క కడుతుంది. నువ్వు బాధ్యత, నీ మీద ఉన్న సార్ బాధ్యత. అవునవును. మరి అందుకనే ఇప్పుడు కోతుల కోసం మేమే ఇప్పుడు పిల్లలు ఏమడి పోవాల్సి వస్తుంది. చదువు పని చేసి కోతులు కొట్టడానికి పోవాల్సి వస్తుంది. మరి అది కరెక్టే. చదువు అది కూడా మరి ఇప్పుడు మేము కూడా ఆఫీసర్లు అదే అడుగుతున్నాం. మేము చదువు చెప్పాలన్నా కోతులు కొట్టాలన్నా? గన్ని చెట్లు ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు ఎండాకాలం పోయింది, ఆనకాలం వచ్చింది, అవన్నీ జలిగిపిచ్చి అదంతా సాఫ్ చేసి అందులో కోతులు ఎందుకు ఉంటాయి? అందులో పాము పోయింది అన్నారు పోరలు. భయానికి మా పిల్లలు మంచిగా ఉండాలి. మేము ఏ కష్టం అన్నా చేస్తాం, కాయ కష్టం చేసి చదివించుకుంటాం. మా పిల్లలు మంచిగా తెలివి వాళ్ళు రావాలని మేము
బయట తోలుతున్నాం. ఈడ మంచిగా ఉంటే మన ఇంట్లో మంచిగా ఉంటే బయట ఇంటికి ఎందుకు పోతాము? ఇప్పుడు ఓలన్న ఓట్లు ఏమైనా వచ్చినా గానీ ఊళ్ళో కుక్కలు లేకుండా కోతులు లేకుండా చేస్తే ఓట్లు వేస్తామని అడుగుతాం. మాకేం తింటాం తాగుతాం వద్దు, మంచిగా కావాలి. అది అడుగు. నిజానికి కోతుల వల్ల ఎంత నష్టం అవుతుంది గానీ మా రేకులు ఇరిగిపోయినాయి. మన 80,000 పెట్టి చేపిస్తే ఒకటి బుర్జు కూడా ఉండే మనకు. ఆ బుర్జు కూలిపోయి రాళ్ళ వల్ల పాములు వస్తున్నాయి. బుర్జు కూలిపోయి ఇంత ఉన్నాయి కదా, దానికి పెద్ద సమస్య అవుతుంది. దానికోసం కూడా ఒక గుడి సపరేట్ కట్టిద్దాం, ఇది తీసేసాం. నేను ఒక 10,000 కూడా ఇస్తాను నా సొంతంగా కూడా. సరే ఇంకిన్ని చందాలు కూడా వసూలు చేసి అయినా కానీ ఆడొక మంచి గుడి కడదాం చేద్దామని కూడా చాలా సార్లు చెప్పిన. కానీ అది కూడా ఇక ముందుకు వాళ్ళే ప్రయత్నం చేసిర్రు. మళ్ళా దాన్ని ఓరు ముట్టుకోవడానికి ముందుకు రాలేదు. అది చేస్తే అది మొత్తం తీసేసి మంచిగా ఒక గుడిలాగా కట్టించి మస్తుగా చందాలు నేను కూడా ఇస్తాను. 10,000 ఇస్తా, కాకుండా ఇంకో 10,000 20,000 అయినా ఇస్తాను. కానీ ఎవరో ఒకరు ఇస్తారు ఇక గుడి కడదామంటే. కానీ ఫస్ట్ ముందు పడుతోళ్ళు లేక ఆ బల్లె మొత్తం ఆ బురుజు వస్తారు రాళ్ళని ఈడు దాకా ఆడ దాకా పడి మొత్తం వాళ్ళకు పాములు అయ్యి మాకే భయం అవుతుంది. ఫస్ట్ నేనుగా కోతుల గురించి నేను 15 ఏళ్ళ నుంచి నేనైతే ఫైటింగ్ చేస్తున్నా. కానీ ఇప్పుడు కోతుల ఇప్పుడు చెట్లు పోతే కూడా మొత్తం నష్టమే. కానీ రేపు అన్ని చెట్లు కొట్టేసుకుంటా పోతే ఇక ఈ కోతుల కోసం తీసేయాలి. ఆడ ఉండటం కోతులు ఆడ తావరం పెట్టినాయి. అదే కొత్తిళ్ళ ఒక కోతి పోదట కొత్తిళ్ళ. ఇప్పుడు మాకు నిజంగా కూడా నువ్వు అన్నట్టు కోతులు ఇంకేం చేస్తున్నాయి అంటే నాకు వండుకొని దొడ్డికి అన్నే పోతున్నాయి, మూత్రం అన్నే పోస్తున్నాయి. మాకు ఇప్పుడు అవి మనుషులు లెక్కనైనా మాకు పోతే ఇప్పుడన్నా ఒక ఊరు బయట ఎవరన్నా టూ పోతేనే మనకు వాసన వచ్చేది. ఇప్పుడు మా ఈ బల్లెనే చెట్టు మీద వండుకుంటున్నాయి మొత్తం. అదే అసలు ఆ కంపు వాసనలో మేమే ఉండలేకపోతున్నాం. ఇంటికి 100 వేస్తారా 200 వేస్తారా మేము కూడా ఇస్తాం పైసలు. కోతులు లేకుండా చేయాలి. నేను ఊళ్ళో కోతులు లేకుండా చేస్తే నీ 100-200 నేనైతే 5,000 కూడా ఇస్తా. నేను 5,000 ఇస్తా. నేనేమంటున్నా మీరు 100-200 మీరు చాలు. మీరు 50-100 ఇర్రి గ్రామ పంచాయతీ పెట్టుకొని. అవునవును మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా ఎవరు వచ్చినా గానీ మీ ఫస్ట్ మా కోతులను కోతుల వల్ల మేము ఇప్పుడు ఒకప్పుడు వెనకాల జామ చెట్టు ఇంత కూరగాయ చెట్టు ఏమన్నా ఆనకాయ బోరకాయ ఉంటే నా పరిని తినేది తింటారు. ఇప్పుడు కనీసం ఎవరన్నా జామ పండు తినేటట్టుందా? మా బావి దగ్గర కూడా 2-3 చింత చెట్లు ఉంటే కూడా కొట్టేసినాం. ఏం అది ఒకప్పుడు మంచిగా చింతపండు దొరికేది, జామపండు జామకాయలు దొరికేది. మీరు మాత్రం ఆఫీసర్ వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా ఫస్ట్ అడుగురు. మీరు నిజానికి ఇప్పటిదాకా ప్రజలు ఎవరు అడుగుతలేరు అని వాళ్ళు చేస్తలేరు. మీరు ఇప్పటిదాకా అడగలేదు. ఎందుకంటే ఈ కోతుల గురించి అవును ఇప్పుడు బాగా చూడు ఈ కోతుల బాధ చెప్పేటట్లేదు. రేపు నువ్వు అన్నట్టు బతకనియో మనల్ని. మన పిల్లలు బయట ఆడుకునేటట్లేదు, బయట పోయేటట్లేదు. మనం మంచిగా చెప్తామమ్మా చదువు అంటారు. పిల్లలు కొద్దిసేపు చదువుకున్నా కొద్దిసేపు తిరుగుతారు కదా సార్. తిరిగినప్పుడు కోతలు ఏంది అంటారు. పిల్లలు ఏంది రాయి తీసుకొని కూడా ఇట్టేస్తారు. పిల్లలు ఇచ్చేసరికి అది దుంకుతుంది. ఈ పైపులు ఎరగొట్టుడు బాత్రూమ్ మా బాత్రూమ్ సింటెక్స్ కూడా మొత్తం 80,000 పెట్టి చేపిస్తే 7 కాడికి బలగొట్టి మళ్ళా పెట్టి గన్ని ఏం పని చేస్తుర్రు? నమస్తే. ఏమైంది మరి గవర్నమెంట్ బడి ఏంది? బళ్ళల్లో పిల్లలు మరి తక్కువ అవుతుర్రు ఎందుకు? గవర్నమెంట్ కాదు ప్రైవేట్ బళ్ళకు తోలుతుర్రు. ఎందుకు తోలుతుర్రు? ఎందుకని పైసలు ఎక్కువ బస్సు దాకా టిఫిన్ పట్టుకపోయి ఎక్కిచ్చి వాళ్ళకు ఒక సోకు. అది ఈ పిల్లలు చదివితే పిల్లలకు ఒక సోకు. మేము యాన్ల ఒలిగొండలో చదివి వచ్చిన పిల్లలు హోంవర్క్ చేసుకుంటారు. గవర్నమెంట్ మళ్ళీ చదివిన పిల్లలు ఏమో బూడిదలు ఆడతారు. అమ్మలేమో సాక్షులు అయ్యారు బ్యాగులు సంగకేసుకొని పోరు ఆయన తోలుతారు.
గవర్నమెంట్ బడి అట్లా, ప్రైవేట్ బడి ఇంత సోకు, ఈ సోకు మీద ప్రైవేట్ అని ప్రైవేట్ లో పంపిస్తారు, గవర్నమెంట్ ఏమో అంత మోటు. ఇప్పుడు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా అన్ని బళ్ళల్లో మన ఊరే కాదు కానీ మళ్ళా గవర్నమెంట్ బళ్ళలో చదివిన వాళ్ళే ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సార్లు, హెడ్ మాస్టర్లు అట్లుంది సార్ ఇప్పటి వాళ్ళకి. మరి గవర్నమెంట్ లో చదవాలంటే ఇక జర తక్కువ చూపు చూస్తుర్రు, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నావా పైసలు లేవా అది అంటారు అని చెప్పేసి కొంతమంది ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాం అంటారు. అట్లా ఎందుకంటారు సారు, ఉన్నోడు కూడా ఎందుకంటారు, చదివే పిల్లలు గవర్నమెంట్ చదువుతారు, ప్రైవేట్ లో చదువుతారు. అది చదువు తెలివి ఉండే పిల్లలు ఏడైనా చదువుతారు, ఏడనైనా నీకు వస్తారు. డబ్బులు ఉండగానే చదువుకని కాదు, బయట సగం చెప్తలేరే నీకేమైందిరా ప్రైవేట్ స్కూల్ అయ్యి అంటే ఆడి పోయిన గంతే చదువుతాడు, ఈడ గంతే చదువుతాడు కానీ పైసలు ఏదో డబ్బు పోతుంది. రెండు చదువు ఏడికి పోయినా గదే వస్తుంది, ఇంకా ప్రైవేట్ పోయినా గదే వస్తుంది, గవర్నమెంట్ పోయినా గదే వస్తుంది. అందులో అనవసరంగా పైసలన్నీ వృధా చేసుకొని అక్కడ పంపిస్తున్నారు కానీ అది పిల్లలకు ఫస్ట్ తెలివి ఉండాలి. చెప్పమ్మా భారతమ్మ, ఈమె పిల్లలు మరి మీ బల్లె మా బల్లెనే చదువుతారు ఇలా పిల్లలు మనవరాలు ఇట్లా ఎందుకు మరి ఎందుకు చదివిస్తున్నావు మా గవర్నమెంట్ బల్లె? మాకు లేదు కదా, డబ్బు లేదు కదా సార్. డబ్బు ఉంటే ప్రైవేట్ గా పంపించదు, డబ్బు ఉంటే ప్రైవేట్ గా పంపిద్దు. ఎందుకు? ఏ డబ్బు లేదు ఏం లేదు, ఎన్నో తాడ చదివి బతకని ఎట్నో అట్నో. అంటే ఇప్పుడు ఈడ చదివిపిస్తే చదువు వస్తలేదా మరి? ఇప్పుడైతే మంచిగా చదువుతుంది మా జాను. మరి మరి పైసలు ఎందుకు మరి? మేము పెట్టాం మేము గవర్నమెంట్ లోనే ఇస్తాం, గవర్నమెంట్ లో చదివిస్తారు. గవర్నమెంట్ కే ఇస్తాం, చిన్నదాన్ని కూడా చిన్నదాన్ని కూడా ఆయన ఇస్తాం. అదే చదువు వస్తుందా వస్తలేదా అని. ప్రైవేట్ బడికి పోయినా గంతే. ఇప్పుడు ఇలా మనవరాలతోటి ప్రైవేట్ బడి పోయేటోళ్ళు ఎవరన్నా పంపియాను చూడండి, ఇలా మనవరాలు కూడా మంచిగా చదువుతుంది. ఇలా మనవరాలు మంచి తెలివి గలది, చదువుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కాకుండా సార్లు మేమైతే ఇద్దరే ఉన్నాం. వీళ్ళు ఇప్పుడు మా పిల్లల్ని కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిపించిన చదువు వస్తుంది. తెలివి ఉంటే ఎట్లనైనా చదువుతారు, తెలివి ఉండాలి వాళ్ళకు. కాకుంటే సార్లు కూడా జర చెప్పాలి, మీరు కూడా తల్లిదండ్రులు వచ్చి జర అడగాలి, జర సార్లు గిట్ట చెప్పండి సార్ అట చెప్పురు అని. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారండి, ఎక్కువ మంది కోతులు బాగా వచ్చి చదువు చెప్పకుండా చేస్తున్నాయి కదా సార్. ఒక్కతే ఉంది సార్, జాన్ ఒక్కతే ఉంది. ఇక అదే కోతులు ఒకటి మనకి ఇబ్బంది పెడుతున్నాయి బల్లే. మరి ఈ చెట్లని ఏం చేయాలి మరి? అది గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పినాం, వాళ్ళే కొట్టియాలి. మరి ఎవరు వచ్చి కొడతలేరు. మా బడి వెనకాల కూడా కంప చెట్లు ఉన్నాయి, అవి ఎవరు కొట్టిస్తలేరు. అవసరమైతే నేను జేసీబీ పైసలు నేనైనా ఇస్తా అంటున్నా కానీ తీసేస్తట్టు ఎవరు లేరు. ఇప్పుడు మీరు 100 రోజుల పనులు అందరు ఇటు వస్తారు కానీ ఆ వెనక కంప చెట్లు తీసేపించిన వస్తే తెలంగాణ వండుకుంటున్నాయి ఆ కోతులు. వెనకట అప్పుడు ఎవరన్నా ఊరు బయట దొడ్డికి పోతేనే మనకు బాత్రూమ్లు కట్టించుకోవాలి, రోగాలు వస్తున్నాయి అన్నారు. ఏం కోతులు మొత్తం చెట్టు మీద వండుకొని తెలంగాణ ఇక మొత్తం మూత్రమాన్ని ఏవుడు ఎక్కడి బాధ. అసలు లోపలికి వస్తే వాసన అవి మనుషులు లెక్కనైనా. విద్యను పంపిస్తావా? పంపించాయి సార్. అలా సరే. ఇప్పుడు అంగన్వాడి పోతే 2 నెలలు ఏం రాలే అంటున్నావు. అదే మా దగ్గర కూడా ఇక్కడ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంటే మీ అమ్మాయికి అప్పటికే చదువు వచ్చు కదా. నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివిందంటే ఖచ్చితంగా వచ్చు కదా చదువు. అదే సార్ వాళ్ళ మమ్మీని అడిగాడు ఒకసారి. సరే తోలిస్తావా తోలియవా దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. అది ఎవరు చదివినా సరే నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను ఇవాళ ఉంటాం రేపు పోతాం. మేము గవర్నమెంట్ వాళ్ళకు మా పిల్లలు వచ్చినా జీతం వస్తుంది, రాకుండా జీతం వస్తుంది. నేను దాని గురించి అంటలేను. మేము ఎప్పుడు ఒక దగ్గర ఉండేటోళ్ళం కాదు. సరే మీ పిల్లలు మీరు ఏడ చదివించుకున్నా కానీ మంచి చదువు రావాలనేది మీరు కోరుకుంటారు. మేము కూడా వీలున్నంత వరకు మేము కూడా అదే చెప్తాం. సరే మీకు ఏదన్నా కాకపోతే పేరెంట్స్ మీటింగ్ పెడుతూనే ఉంటాం. నెలకు ఒకసారి మీటింగ్ ఉంది, వారానికి ఒకసారి రావచ్చు, ఏమైనా అడగవచ్చు. సరే ఓకే ఆలోచించుకో. 10-12 డేస్ ఉంది, ఇష్టం. నువ్వు ఎక్కడ పంపించుకున్నా చదువు మాత్రం ఎవరికి ఎంత రావాలన్నా గంతే వస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. నేను ఇప్పుడు కాదు, నువ్వు తర్వాత ఆలోచించుకో. పిల్లవానికి ఎంత రావాలనో అంతే వస్తుంది. దానికి కాకుంటే సార్లు కూడా మంచిగా ఉండాలి.
ఇప్పుడు ఈ భూమిలో ఈ చెట్టు ఎంత పెరగాలనో అంత పెరుగుతుంది, సౌడు భూములు ఎంత పెరగాలనో అంత పెరుగుతుంది. నువ్వు ఇదే వేప విత్తనమే కావచ్చు, దీని కట్టే ఈడ మంచి పెరిగిన కట్టే ఎంత గట్టిగా ఉంటుంది, అదే వేప చెట్టు సౌడు భూములు ఇంకేడా పెరిగితే పెలుసుగా ఉంటుంది. అది ఇత్తు ఒకటే అయినా కానీ చెట్టు అంటే భూమి తీరు ఉంటుంది. ఫస్ట్ భూమిలో బలం ఉండాలి. ఇప్పుడు టమాటా చెట్టు పెట్టి తాటి చెట్టు ఎంత పెరగమంటే పెరగదు. ఫలానా ఇప్పుడు నువ్వు తెల్లగా ఉన్నావు, నాకు తెలుసు నువ్వు మీ అమ్మో నాయన ఎవరో ఒకరు తెల్లగా ఉంటేనే నువ్వు అట్టు ఉన్నావు అని తెలుసు. అంతే తప్ప నువ్వేమన్నా సబ్బు ఎక్కువ పెట్టినావు, ఇప్పుడు నేను తక్కువ పెట్టి నేను తక్కువ పెట్టినా అనుకుంటారు. ఇప్పుడు ఇంట్లో పోతే ప్రైవేట్లో పెడితే సబ్బు మంచి మంచి సబ్బులు పెడతారు. ఈమె ఎన్ని సబ్బులు పెట్టినా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరమైనా అంతేగా, మన లక్షణాలు పిల్లలకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అది ఎంత రావాలనో ఒక వస్తువుకి దీనికి ఈ సబ్బుకి 10 రూపాయలు 2 సబ్బులకు ఎంత అంటే ఆలోచిస్తాడు. అంటే దానికి అందులో మైండ్లో కొంత మ్యాథమెటికల్ థింకింగ్ అనేది కొంత ఉంటుంది. ఇది ఒక్క సబ్బుకు 10 రూపాయలు అయితే రెండింటికి ఇది 10 అది 10 20 అనేది ఓనికి వస్తుంది. ఓనికేమో ఆయనకి ఇక నేర్పిన దాకా కూడా రాదు. అలా ఉంటుంది కొంతమంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నట్టు నాకు మా అమ్మ నాయన వాళ్ళు ఇప్పుడు మా అమ్మ పాటలు పాడుతాయి. ఇప్పుడు నేను కూడా పాటలు పాడుతున్నా అంటే ఊగనే వస్తాయి పాటలు. ఊగనే కొన్నిసార్లు నేను పుస్తకం రాస్తా, ఊగనే అందరు రాస్తారా, జర ఈయనకు 1,00,000 రూపాయలు ఇస్తా, జర నాకు ఒక పుస్తకం రాసి పెట్టంటే రాస్తాడా? లేకపోతే ఈయన చేసే పని ఉంది ఒకటి, సార్ నువ్వు కూడా నా లెక్క కష్టం చేయాలంటే ఓ సార్ ఆ పని నాకు అంత వస్తుందా? ఇప్పుడు నువ్వు డప్పు కొడతావే తొందరగా మంచిగా కొడతావు, నేను నాకు నేర్పినా నాకు అంత దప్పున కొట్టరాదు. నువ్వు అంటే నువ్వు మీ అయ్యమ్మని చూసుకుని నేర్చుకున్నావా, నువ్వు తొందరగా నేర్చుకున్నావు, ఇట్లా చూసుకుని నేర్చినావు. ఒక ఆయన వడ్రంగి పని చేస్తాడు, అలా అయ్యమ్మ చేసినాడు, ఈయన తొందరగా ఆయనకు మంచిగా వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఈయన తాడి చెట్టు ఎక్కుతాడు, ఇప్పుడు ఈయన అలా ఎక్కుతాడు, ఈడు కొన్ని రోజుల తర్వాత ఈయన ఎక్కమంటే తొందరగా ఆయనకి నేర్చుకుంటూ. సరే కొంతమంది ఎవరు నేర్చుకున్నా వస్తుంది కొన్ని పనులు, కొన్ని ఏమో ఆ తెలివి ఆ జ్ఞానం అవన్నీ అవి ఉంటాయి. అవి ఎవరికైనా అంతే లోపల. ఇప్పుడు మనం బయటంగా ఎట్టయితే కనబడుతున్నామో మన ఆ లక్షణాలు అయితే అమ్మ నాయనలు వాళ్ళు ఇచ్చింది ఏదైతే ఉంటుందో, కొంతమంది ఎంత పోరగాడుకు నువ్వు ఎంత మంచి బుద్ధులు చెప్పినా పోయి చెడ్డ పనులే చేస్తాడు. ఓడేమో అయ్యమ్మ బుద్ధిమంతులు మంచిగా మర్యాద ఇస్తారు. ఇప్పుడు నేను ఎవరు కలిసినా మర్యాద ఇస్తాను అనుకో, అలా పిల్లలు కూడా కొంత లక్షణాలు వస్తాయి. అసలు అది ఫస్ట్ అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్న లక్షలు ఇప్పుడు అట్లా అనుకుంటే ఇక డబ్బులు ఉన్నోడే చదువుకుంటాడు. ఇక మరి ఇప్పుడు నువ్వు అంటున్నావు లక్షలు పెట్టి కోట్లు పెట్టి చదివించేటోడు పిల్లలకు చదువు మంచిగా వస్తుందా? రాదు. వస్తుందా? అట్లా అనుకుంటే ఇక డబ్బులు ఉన్నోడే చదువుతాడు. ఇక ఇక మనం ఇక ఇప్పుడు నేను చదవాలి నువ్వేది చదవాలి చెప్పు. ఇప్పుడు నీకంటే ఎక్కువ మరి కోట్లు ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి, 100, 50, 1,00,000 ఉంటాయి, 10,000 పడతాయి. అందులో హైదరాబాద్లో లక్షలు పెట్టి చదివించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, హైదరాబాద్ కానీ ఇంకా వేరే. మరి వాళ్ళ పిల్లలతోటి నువ్వు అన్ని లక్షలు పెట్టి చదివించి పోటీ పడగలుగుతావా? కానీ అది పిల్లలకు కొంత నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ పిల్లల్లో ఉంటుంది నాలెడ్జ్. ఇప్పుడు నీ కొడుకు మంచిగా చదువుతాడు, నీ కొడుకుతో 10 మంది చదివిర్రు, మరి మిగతా వాళ్ళకంటే నీ కొడుకు మంచిగా చదివినట్టే మీ అమ్మ నాన్నల్లో కొంత మీకు కొంత తెలివి ఉంది కాబట్టి మీ తెలివి నీ కొడుకు కొంత ముందు వచ్చింది కాబట్టి చదివిండు. ఇప్పుడు నీ కొడుకు తెల్లగా ఎందుకున్నాడు? నువ్వు ఉన్నావు కాబట్టి ఉన్నాడు. ఊరికేనా? అంతే కదా. మరి ఏదైనా ఊరికనే ఏదో ప్రైవేట్ బడికి పోయినా అది మీ ఇష్టం. అది నేను జనరల్గా చెప్తున్నా. మనం ఇప్పుడు ఒక రోజు ఉంటాము, ఒక రోజు వెళ్ళిపోతాం. కానీ కాకుంటే తల్లిదండ్రులకు కూడా మనం ఆలోచించుకొని ఆ ఉన్న డబ్బులను మనం ఇంకా దేనికైనా పెట్టి చదివిద్దాం. కానీ ఉట్టిగానే వృధాగా ఎక్కడో పంపించుకుంటే అయితే అది వృధా అవుతుంది. సరే ఆలోచించండి. ఇంకేమనుకుంటారమ్మా? ఇంకెవరైనా చెప్తారా? ప్రభుత్వ బడి అయింది. అసలు ఒకప్పుడు గవర్నమెంట్ బడిలో పిల్లలు ఎక్కువ మంది ఉండేది, ఇప్పుడు ఎందుకు తక్కువ అవుతారు అంటే ఇప్పుడు కేజీబీవీలు అయినాయి, మోడల్ స్కూల్ అయినాయి, గురుకుల బళ్ళు అయినాయి, ప్రైవేట్ బళ్ళు, బస్సులు ఒకదాని వెనక ఒకటి బస్సులు వస్తున్నాయి. మరి అప్పుడు వెనకటి ఇన్ని బస్సులు ఎక్కడి ఇన్ని మరి మేము అది ఇది కంపల్సరీ. అవును, అది వాస్తవం. నేనేమన్నా వాస్తవం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పంపిస్తున్నారు, నువ్వు పంపేవా? లింగస్వామి నీకేమైందే? అది ఉంది. సరే ఆడి పోతే మంచి సూట్ బూట్ వేసుకుంటాడు, జర పోతాడు, జర పొద్దుగాల పోతాడు, మళ్ళీ పొద్దుకి వస్తాడు. ఇక ఈ పొరగాతాడు సరే చదువు ఆడ కూడా రాదా అంటలేము, కానీ అక్కడైనా ఇక్కడైనా కానీ కాకుండా మీరు అన్నట్టు పొద్దుగాల జర తయారైపోతాడు. ఆడ బడికో తరగతికో సార్ ఉంటాడు, ఇండ్ల కళ్ళకి డిసిప్లిన్, ఇండ్ల కళ్ళ సపరేట్గా ఉంటుంది, రూమ్ ఉంటుంది.
ఏ రూమ్లకు ఆ రూమ్లకు పోరాడిపోతాడు. ఈయనలేమో ఇప్పుడు ఓ 4 తరగతులు 5 తరగతులు ఉంటే 2 సార్లు ఉండే, ఈ క్లాస్లోకి పోతే ఒక క్లాస్ ఖాళీ ఉంటుంది అనేది ఇవన్నీ ఉన్నాయి. ఈడ ఎందుకు పంపిస్తలేము అంటే కొన్ని కారణాలు ఉంటాయి. మనకు కావాల్సింది అదే కదా, ఇప్పుడు ఎవరు ఏ దానికి ఎందుకు అనేది కాకుంటే మనం ఇది కంపల్సరీ ఇళ్ళకే పంపించాలి. ఇప్పుడు నేను 7 ఏళ్ళు వీడికి వచ్చి ఎవరినైనా డైరెక్ట్గా ఖచ్చితంగా ఇళ్ళకి పంపించండి అని నేను ఎప్పుడైనా ఫోర్స్ చేసినా ఎవరు మనం అది తల్లిదండ్రుల ఇష్టం. ఓకే, సార్లు కొంతమంది మంచి సార్లు ఉంటారు, కొంతమంది సరే ఎక్కువ మంచిగా పట్టించుకుని ఉంటారు, కొంతమంది జర కొద్దిగా తక్కువ పట్టించుకుండవచ్చు. అది కారణాలు ఉన్నాయి అన్నట్టు. ఇక ఫ్యాషన్ అయిపోయింది, సోషల్ స్టేటస్గా ఆడు పంపిస్తున్నా నేను పంపించాలి. నువ్వు ఎడ చదువుతున్నా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నావురా, ఎందుకురా పైసలు లేవారా, చీప్ అనేది. కానీ ఇక సరే కొంత మారుతుందిలే. ఇక ఇప్పుడు గవర్నమెంట్ బళ్ళల్లో కూడా మంచి అన్ని టీవీలు వచ్చినాయి, మంచి బాత్రూమ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. చెప్పమ్మా మరి ఏంది, పంపిస్తావా ఎట్లా ఆలోచిస్తావా? ఇంకా ఆలోచించుకోండి, మీ ఇష్టం. మంచిగా అవుతుంది, వాడు కనీసం కూర్చునే తెలివని వస్తుంది కదా. చెప్పలే కదా సార్, అట్లా చెప్పేసరికి అదే చేస్తారు కదా నర్సరీ యూకేజీ ఎల్కేజీ అంటే చదివినట్టు ఫస్ట్ క్లాస్ కి ఇళ్ళకి వస్తారు కదా. అంగన్వాడీ ఆమె చెప్తే ఇప్పుడు ఈ పిల్లలు ఇంప్రూవ్ అయ్యారు మొత్తమే చెప్పదా. ఇప్పుడు అదే నర్సరీ ఎల్కేజీ ఇప్పుడు అంగన్వాడీలో చదువు లేకపోవడం తోటి మెయిన్ గా ఇప్పుడు గవర్నమెంట్ బడిలో 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు వెళ్ళిపోతుండు. ప్రైవేట్ బడి పోయినాక మళ్ళీ మా గవర్నమెంట్ బడికి రమ్మంటే వస్తలేరు. ఇక అది అదొకటి పెద్ద సమస్య అయిపోయింది. ఇంటి ముంగర దాకా బస్సు వస్తుంది, బస్సు ఫీజులు కట్టాలి, అన్ని కట్టాలి. ఇక సార్ ఫీజులు కట్టాలి, పుస్తకాలకు కట్టాలి 1000 ఇడం ఫ్రీ పుస్తకాలు, బట్టలు ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, అన్ని ఫ్రీ. మళ్ళీ భోజనం ఫ్రీ, మధ్యాహ్నం ఆడైతే టిఫిన్ కట్టాలి, ఆయనకి అది స్నాక్స్ పెట్టాలి, అన్నీ చేయాలి. ఈడ అన్నీ ఫ్రీగా వస్తుంటే కూడా ఇక మనం వదిలేసుకుంటున్నాం. అది మన ఇష్టం. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, మీరు వాడుకుంటే వాడుకోరు, లేకపోతే గవర్నమెంట్ కూడా మిగులుతుంది. ఇప్పుడు మీరు ప్రైవేట్గా అందరు పంపించుకుంటే నీ బాధ నువ్వే పడుతున్నావు, పాడు గవర్నమెంట్కి కూడా మిగులుతుంది. మా సార్లకు కూడా పని తక్కువ అవుతుంది. ఇప్పుడు 40 మంది కాపీలు తీసేది ఒకటే, ఇప్పుడు 20 మంది కాపీలేనే. నాకు అల్కగా పని అవుతుంది కదా. జీతం అయితే జీతమే అమ్మ, ₹1 కూడా తగ్గదు. మేయవు అట్లేం లేదు, కానీ కాకుంటే మీకు ఉపయోగపడాలి ఎందుకు అనేది వీలున్నంత వరకు మీరు మరీ వేస్ట్ చేసుకోవద్దు. సరే పైసలు ఉంటే ట్యూషన్ పెట్టించుకోర్రి, పిల్లలకి మంచి తిండి పెట్టుర్రి, చదువుకు విలువ ఇవ్వాలి.